భాజీ బజియా. సరే, భాజీ బజియా చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పు. బేకింగ్ సోడా, ఉడకబెట్టిన అరటి గుజ్జు, కారం, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, పసుపు, జీలకర్ర, పుదీనా, శనగపిండి, పచ్చిమిర్చి, తోటకూర, ఉప్పు, మేథి. స్టార్ట్ చేద్దాం మరి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఒక బౌల్. బౌల్లో ఇది గుజ్జు, అరటికాయ గుజ్జు వేసుకొని స్మాష్ చేసుకొని దీని తర్వాత 1 కప్ శనగపిండి. 1 కప్ శనగపిండి. చాలా ఫేవరెట్ నీకు ఇది. తర్వాత పాలకూర, ఒక కట్ట కట్ట. తోటకూర కూడా. తోటకూర మర్చిపోయారు పిల్లలు. అవును. మెంతి. इसके बाद पुदीना. इसके बाद ऑनियंस. वाम. इतना लगेगा? हाँ लगेगा. उससे ही टेस्ट आता. ఓకే. దీని తర్వాత జీలకర్ర వేయాలి. జనరల్గా మొత్తం వేయదు కదా. దీని తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర. ఊర్లో ఉన్న కూరగాయలన్నీ, ఆకుకూరలన్నీ ఇందులోనే ఉన్నాయండి. సరిపడంత సాల్ట్. ఇప్పుడు కొంచెం వంట సోడా. లాస్ట్ మే కారమా? కొంచెం. ఓకే. సరే, ఈలోపు ఆయిల్ వేడి చేద్దామా మనం? ఓకే, ఈలోపు మనం ఆయిల్ వేడి చేద్దామంట. ఇప్పుడు ఇందులో నింపాలా? ఓకే, నీళ్ళు పోసి చూసి ఆయిల్ వేసుకున్నాం అండి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేయాలి అంతేనా? అట్లా. ओके, मिक्सिंग हो गया. इसमें अभी अमृत आ गया. चलो अब इसको ऑयल में डाल, डीप फ्राई कर. నాకు వేయాలనిపిస్తుంది వేస్తుంటే. అంతేనా? అప్పుడు మమ్మీ తొందరగా ఓడించవచ్చు. వాట్ యు సే? भाजी भजिया खाएंगे, बानू को खिलाएंगे. ఇప్పుడు ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు తీసేద్దామా? రెడీ. దీన్ని టిష్యూ పేపర్ తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఓకే. ఇది టిష్యూ పేపర్ వేసేనా? అంతేనా? అంతే. భాజీ భజియా రెడీ. భాజీ భజియా రెడీ. జనరల్గా అండి భాజీ అని ఆకుకూరను అంటారు, అండ్ అక్కను కూడా అంటారు కదా. ఖాలో వెరీ గుడ్. చాలా టేస్ట్గా ఉందండి. వెరీ డిఫరెంట్. ఇప్పటివరకు నేను ఇలాంటి టేస్ట్ ఏది చేయలేదు. క్యూంకి ఆకుకూరలు అన్నీ ఉన్నాయి. దీంట్లో ఓమా అంటారు కదా, అదే కదా, వామ్ వేశారు. దాని టేస్ట్ ఉంది, అండ్ జీలకర్ర టేస్ట్ ఉంది. సో చాలా డిఫరెంట్గా ఉందండి. సో ఇంట్లో కంపల్సరీ తయారు చేసుకోవాల్సినటువంటిది, అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో స్నాక్స్ అని ఎప్పుడు మిరపకాయ బజ్జీలు పునుగులకే కాకుండా కాస్త వీటిని కూడా ట్రై చేయండి. డెఫినెట్గా యూ లవ్ ఇట్. సో భాజీ భజియా తయారు చేసే విధానం మరొకసారి మీకోసం నేర్చుకోండి. భాజీ భజియా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మెంతి ఆకు, పుదీనా, తోటకూర, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, ఉడికిన అరటి గుజ్జు, శనగపిండి, వంట సోడా, జీలకర్ర, వాము, నూనె, పసుపు, కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. భాజీ భజియా తయారు చేసే విధానం: ఒక గిన్నెలో ఉడికించిన అరటికాయ గుజ్జు, 1 కప్పు శనగపిండి, పాలకూర, తోటకూర, మెంతికూర, పుదీనా, ఉల్లిపాయలు,
వామ, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, వంట సోడా, కొంచెం కారంతో పాటు కొన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా వీటన్నిటిని కలుపుకోవాలి. ప్యాన్లో నూనె వేడి చేసి ఇలా కలిపిన మిశ్రమాన్ని బజ్జీలుగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసి ఒక బౌల్లో సర్వ్ చేస్తే తర్వాత గార్నిష్ చేసుకుంటే భాజీ బజియా తినడానికి రెడీ. క్యాప్సికమ్ క్యా బాత్ హై. చాలా కలర్ఫుల్గా ఉందండి. తర్వాత ఉప్పు వేసుకో, తగినంత ఉప్పు వేసి తర్వాత ధనియాల పొడి.